కాంతమ్మ నిద్రలేచి చూసేసరికి ఎదురుగా ఉన్న బంగ్లాలో ఏవో ఉత్సవాలు చేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. వాటిని చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా, ఏంటటక్కడా? అత్తయ్య, అక్కడ మీ డబ్బున్న కోడలి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. చాలామంది వెళ్తున్నారు. అందరికీ ఈరోజు భోజనాలు పెడుతున్నారంట, కానుకలు కూడా ఇస్తున్నారంట. ఓయబ్బో, పుట్టినరోజుకే ఇంత సంబరమా? డబ్బున్న వాళ్ళు కదా అత్తయ్య, అలాగే చేస్తారు. పైగా మనల్ని చిన్నచూపు చూస్తుంది కదా, అందుకే అలా చేస్తుంది. కాంతమ్మ రమ్య అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి బంగ్లాలో నుండి వాణి వస్తుంది. వాణిని చూడగానే కాంతమ్మ రమ్య ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. ఈరోజు నా బర్త్డే. నా ఆశీర్వాదం కోసం వచ్చావా? చిచి, కళ్ళలో కూడా నేను ఆ పని చెయ్యను. ఈ ఊళ్ళో అందరికీ కానుకలిస్తున్నాను, నీకు కూడా ఇద్దామని వచ్చాను. ముష్టోళ్ళలాగా మాకివ్వాలని చూడకు. నీ కానుకలేం మాకక్కర్లేదు. ఇప్పుడు నా ఇంటి నుండి బయటికెళ్ళు ముందు. పూరి గుడిసెలో ఉండే మీకే ఎంత పొగరుంటే బంగ్లాలో బ్రతుకుతున్న దాన్ని నాకెంత పొగరుండాలి? అయినా ఈ చేపల కంపు భరించలేకపోతున్నాను. నా కడుపులో పేగులు దేవేస్తున్నాయి. నేనిక్కడ అస్సలుండలేను. కానుకలు తీసుకోకపోతేనే కనీసం నా ఇంటికొచ్చి భోజనమైనా చేసెళ్ళండి. కనీసం ఒక్కరోజైనా కడుపు నిండా తిన్నట్టుంటుంది. నీ జీవితంలో అంత మంచి భోజనం ఎప్పుడూ తినుండరు. వసేయ్, ఎవరికి చెప్తున్నావే? వెళ్ళవే ఇక్కడి నుండి. నంగనచ్చిదానా, కొంచెమైనా బుద్ధుందా నీకు? చూస్తున్నాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నీ డబ్బు గర్వం, వెధవ తెలివితేటలు నా దగ్గర చూపించకు. వెళ్ళవే ఇక్కడి నుండి. అరే నోర్మొయ్, వెళ్తున్నా. అడుక్కు తినేవాళ్ల దగ్గర ఎంతసేపనుంటాను అని వాణి అక్కడి నుండి బయలుదేరుతుండగా రమ్య రెచ్చిపోతుంది. ఏంటే, ఇందాకటి నుండి చూస్తున్నా. నీపాటికి నువ్వొచ్చావు, మాట్లాడావు, వెళ్ళిపోతున్నావు. కాని వెళ్తూ వెళ్తూ నా అత్తనేమన్నావే? నోర్ముయ్యా, అంత మాట అంటావే? నిన్నేం చేస్తానో చూడు. హా, ఏం చేస్తావే? ఏం చేస్తావు? నా గురించి నీకు తెలీదు. ఇక వాణి అలా అనగానే రమ్య ఒక్క క్షణం కూడా అక్కడుండదు. నేరుగా ఇంట్లోకెళ్ళి చేతి నిండా కారం పొడి తెచ్చి వాణి మొహంపై కొట్టింది. వాణి మొహమంతా కారంతో అల్లాడిపోతుంది. వామ్మో, మంట! కాపాడండి, కాపాడండి! నన్నిక్కడ చంపేస్తున్నారు. నేను చనిపోయేలా ఉన్నాను, కాపాడండి! ఇప్పుడు సమ్మగా ఉందా? ఊరంతా వినిపించేటట్టు అరవ్వే. మా ఇంటికే వచ్చి మమ్మల్ని అవమానిస్తావా? పోగరుబోతుదానా! ఒసై, నిన్నూరికే వదలను. ఏం చేస్తానో చూడు అని వాణి ఆవేశంగా తనింటికి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత రమ్య పూరి గుడిసె దగ్గరికి ఒక పోలీస్ వస్తాడు. ఇక్కడ రమ్య అంటే ఎవరమ్మా? నేనేనండి. ఏమైంది? నన్నెందుకు అడుగుతున్నారు? నాతో మీకేం పని? హత్యాయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నేనేం చేశానండి? నేనెవర్నీ హత్య చేయలేదు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు సార్. మా కోడలు ఆ పని చెయ్యలేదు. కాంతమ్మ పోలీసులతో అలా మాట్లాడుతుంటే వాణి అక్కడికొచ్చింది. చేశారు, వీళ్లే నా పైన హత్యాయత్నం చేశారు. ఆ ముసల్ది చెప్తే ఇది నన్ను చంపడానికి చూసింది. చావు బతుకుల మధ్య నేను అల్లాడుతుంటే ఈ ఊరి ప్రజలే నన్ను కాపాడారు. అమ్మో అమ్మో, ఎన్నెన్ని మాటలంటుంది. తప్పుడు మాటలన్నీ చెప్తుంది. అది చెప్పేదంతా తప్పే సార్. నా కోడలు అలా చెయ్యలేదు. అదే నా కోడల్ని చంపడానికొచ్చింది. అప్పుడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కారం పొడి కళ్ళలో కొట్టిందంతే. ఇక ఆపండి అమ్మా, ఆపండి. ఎవరు తప్పు చేశారో ఎవరు చెయ్యలేదో నేను పోలీస్ స్టేషన్లో చెప్తానుగా. మీరిప్పుడు నాతో రావాల్సి ఉంటుంది. పదండి అంటూ పోలీస్ రమ్యను తీసుకెళ్తుండగా వాణి భర్త రంగా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్న తతంగమంతా చూసి కోపంగా, సార్, ఇది మా కుటుంబ వ్యవహారం. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. మీరెళ్ళండి. సరేనండి అని పోలీస్ రమ్యను వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో వానికి కోపం ఎక్కువైంది. ఎందుకిలా చేశారండి? ఈ రోజుతో వాళ్ళలో నేనో తేలిపోయుండేది. ఇలా చేశారేంటి? అదేం చేసిందో తెలుసా? నా కళ్ళలో కారం కొట్టింది. నేను భరించలేకపోయాను. చచ్చేటంత పనైంది. చాలా ఆపు అని. మన స్థాయిని బట్టి మనముండాలి. వాళ్ళేం చెయ్యలేరని కదా నీ ధైర్యం. నువ్వు ముందు ఇంట్లోకి పదా అని రంగా తన భార్య వాణిని తమ బంగ్లాలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇక రమ్య తన ఇంటికి చేరుకుంది. రమ్యని కాంతమ్మ ఓదార్చింది. బాధపడకమ్మా, బాధపడకు. అన్ని రోజులు ఒకేలా ఉండవు అంటూ కాంతమ్మ అనగానే ఆమె భుజంపై తలవాల్చి రమ్య కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక సాయంత్రం అయిన తరువాత చేపల వేటకు వెళ్లిన రమ్య భర్త శివ ఇంటికొస్తాడు. భర్తని చూడగానే రమ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అన్ని విషయాలు చెప్పింది. బాధపడకే, మనకు మంచి కాలం వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. ఇక దీని గురించి మర్చిపో. ఇవాళ మంచి చేపలు పడ్డాయి. మనకు డబ్బులు దండిగా వస్తాయి. వెళ్ళి ఆ పని చూడు. అలాగేనండి. ఇదిగో రమ్య, ఆ గట్టు చివర చేపలు పెడితే తొందరగా కొనుక్కుంటారు. ఈసారి అక్కడ పెట్టి అమ్మేందుకు చూడు, సరేనా? అలాగే అత్తయ్యా అంటూ రమ్య చేపలు తీసుకుని అమ్మడానికి వెళ్ళింది. గట్టు చివర చేపలమ్ముతున్న రమ్య దగ్గరికి రంగా వెళ్తాడు. వదినా, నా భార్య చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నా. మీరు మనసులో ఏం పెట్టుకోకండి. తప్పు జరిగింది, క్షమించండి వదినా. అయ్యయ్యో, మీరు క్షమాపణలు అడుగుతున్నారేంటి మరిదిగారు? బాధపడకండి, మా పరిస్థితే బాలేదు. అందుకే దేవుడు అలా చేస్తున్నాడు. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి వదినా, ఖర్చుకి పనికొస్తుంది. అంటూ రంగా కొంత డబ్బివ్వాలని చూస్తాడు. కాని రమ్య తీసుకోదు. డబ్బైతే తీసుకోను, ఇదిగో ఈ చేపలు తీసుకెళ్ళు అంటూ కొన్ని చేపలిస్తుంది. ఆ చేపలు తీసుకుని ఇంటికి వెళ్తాడు రంగా. ఇంటికి వెళ్ళిన తరువాత చూస్తే వాణి చాలా కోపంగా ఉంటుంది. ఇదిగో వాణి, ఈ రోజుకి చేపలతో పులుసు చేయించు. చాలా రోజులైంది తిని అంటూ చేపలిస్తాడు. వాటిని తీసుకున్న వాణి వాటిని విసిరి కొట్టింది. రంగాకి కోపం వస్తున్నా మౌనంగా ఉన్నాడు. ఇంటి నిండా నౌకర్లున్నారు కదా, మీరెళ్ళి చేపలు తీసుకొచ్చారెందుకు? అది కూడా ఆ బజారు మనుషులు అమ్మే చేపలు. ఛీ! వాణి, మాటలు జాగ్రత్త. బజారు మనిషిలని మాత్రం అనొద్దు. నువ్వు పెళ్లి చేసుకున్నది కూడా ఆ బజారు మనిషినేనని గుర్తుపెట్టుకో. ఆ బజారు మనుషులు ఆస్తి పంపకాలు చేపడితేనే మనం ఇక్కడ బంగ్లా కట్టుకుని ఉన్నాం. ఒకరిని అవమానించే ముందు 1కి 1000 సార్లు ఆలోచించు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకో. అబ్బబ్బా, నా కొళ్ళు మండిపోతుంది. ఈ టైంలో నాకు ఈ క్లాస్ పీకటం అవసరమా? నేను నా గదిలోకెళ్తున్నా అంటూ వాణి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాణి వెళ్లిన తరువాత రంగా బాధపడుతుంటాడు. మరోవైపు పూరి గుడిసెలో చేపల పులుసు సిద్ధం చేస్తుంది కాంతమ్మ. రమ్య కూడా చేపలన్నీ అమ్మేసి ఇంటికి చేరుకుంది. ముగ్గురూ తినడానికి కూర్చున్నారు. ఆహా, ఆ అమ్మ చేతి వంట అద్భుతం. ఈ చేపల పులుసు అయితే అదరహో. ఒరేయ్, పక్కనే నీ భార్య కూడా ఉంది. కాస్త చూసి పొగుడు. నేనెళ్ళిన తరువాత నిన్నేం చేస్తుందో చూసుకో. మీరూరుకోండత్తయ్యా, ఎంతైనా అమ్మలు చేసే వంటలు అద్భుతాలే కదా. అన్నట్టు ఈరోజు బేరాలు బాగా వచ్చాయి. మంచిగా డబ్బులొచ్చాయి. రోజు ఇలాగే వస్తే మనం హాయిగా ఉండొచ్చు. అవునరా, తుఫానుందంటున్నారు. ప్రభుత్వం వాళ్ళు తుఫాను హెచ్చరిక కూడా చేశారు. నువ్వు 2-3 రోజులు చేపల వేటకు వెళ్ళటం అవసరమా చెప్పు? అదే ఆలోచిస్తున్నానమ్మా. అందరం చేపల వేటకు వెళ్ళకూడదనుకున్నాం. అయితే మరీ మంచిది. ఈరోజు అత్తయ్య వంట తిన్నారు, రేపు నా వంట తిందురు. అప్పుడు కూడా మీరు మీ భార్య వంటని పొగడాలి, సరేనా? రమ్య అలా అనగానే శివ, కాంతమ్మ నవ్వుకుంటారు. పూరి గుడిసెలో అలా ఆనందంగా మాట్లాడుకుంటున్న తీరును బంగ్లాలో మేడపై నుండి చూస్తుంది వాణి. చూసారా అండి, వాళ్ళెలా ఆనందంగా నవ్వుకుంటున్నారో? ఇంత చేసినా వాళ్ళకి బాధ లేదు. అవమానం జరిగిందనే పౌరుషమూ లేదు. చూడు వాణి, అది చాలా చిన్న ఇల్లు. అయినా వాళ్ళంతా ఒక చోటే చేరి ఎంత ఆనందంగా మాట్లాడుకుంటూ తింటున్నారో చూడు. ఇంత బంగ్లాలో ఉన్న ఆ ఆనందం నీకు దొరకలేదు కదా. నీ డబ్బు గర్వంతో వాళ్ళని అనగగొట్టాలని చూసావు. వాళ్లను అవమానించావు. ఇంకా చాలానే చేశావు. అయినా వాళ్ళ ఆనందాన్ని దూరం చేయగలిగావా? వాళ్ళని విడదీయగలిగావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారేంటి? నిజం వాణి, ఆ ఇంటి నుండి దూరమైనప్పటి నుండి నన్ను నేనే కోల్పోయాను. చాలా బాధగా ఉంది. అమ్మ చేతి వంట తినలేను, భార్యతో కలిసి తినలేను. ఇలాగైతే బంధం ఎలా నిలబడుతుంది చెప్పు? అంటే ఏంటి, మనం కూడా వాళ్లలాగా పేదవాళ్లవుదామా? ఆ చేపల కంపు మధ్య బ్రతికే కర్మ నాకు పట్టలేదు. ఛీ! అలా వాణిరంగా మాట్లాడుకుంటూ ఉంటే తుఫాను ఒక్కసారిగా ఎక్కువైంది. ఆ తుఫాను తీవ్రత వల్ల నదికి దగ్గర్లో ఉన్న ఇళ్లన్నీ నేలమట్టమైపోతున్నాయి. చాలామంది కూలిపోతున్న ఇళ్లలో నుండి బయటకొచ్చేస్తుంటారు. పూరి గుడిసెలో ఉండటం వల్ల రమ్య, శివ, కాంతమ్మలు నది ఒడ్డు నుండి దూరంగా వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకుంటారు. ఒరేయ్ శివా, అక్కడ నీ తమ్ముడు చిక్కుకున్నాడు. వాడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఏవండి, మనిద్దరం అక్కడికి వెళ్దాం పదండి. అయ్యో, అక్కడ చూస్తే అన్ని ఇళ్ళు కూలిపోయున్నాయి. ఆ బంగ్లా కూడా నేలమట్టమైంది.
ఒరేయ్, అలా అనకురా. ఎంతైనా వాడు నీ తమ్ముడు, అది గుర్తుపెట్టుకో. అది కాదమ్మా. సరే, అక్కడికెళ్ళి చూస్తానుండు. ఏవండి, నేను వస్తాను అంటూ రమ్య శివ ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాణి రంగా కనిపిస్తారు. ఏవండి, వాళ్ళిద్దరూ అక్కడున్నారు, వెంటనే వెళ్దాం పదండి. నువ్వు వాణి దగ్గరికి వెళ్ళు, నేను రంగాని చూస్తాను. అలా రమ్య శివాలు ప్రాణాలకు తెగించి మరీ రంగా వాణిని కాపాడతారు. వాళ్ళిద్దరినీ నదికి దూరంగా తీసుకొస్తారు. ఇంతలో ప్రభుత్వ వైద్యుడు ఆ ప్రాంతానికి చేరుకుని అందరికీ చికిత్స చేస్తుంటాడు. వాణి రంగాలకి కూడా చికిత్స చేసి వాళ్ళని కాపాడుతాడు. వాణి ఆ డాక్టర్కి నమస్కారం చేస్తుంది. థ్యాంక్స్ డాక్టర్, మా ప్రాణాలు కాపాడారు. చూడమ్మా, ప్రాణాలకి తెగించి మరీ నిన్ను కాపాడింది వీళ్ళు. అదిగో అక్కడున్నారు చూడు అంటూ కాంతమ్మ, శివ రమ్యల వైపు చూపిస్తాడు. వాళ్ళని చూసి వాణి తలదించుకుంది. నీ ప్రాణాలు పేదోళ్లు కాపాడారని వాటిని కూడా తీసుకుంటావా? అదే ఆలోచిస్తుంటే ఆ ఆలోచన మానుకో. ఇప్పటికైనా నీలో మార్పు వస్తుందనుకుంటున్నాను. నువ్వు నా తోడికోడలివి, నా శత్రువువి కాదు. చూడు తమ్ముడు, జాగ్రత్త, ఇంక మేం వెళ్ళొస్తాం. అంటూ ముగ్గురు వెళ్తుంటే వాణి, అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మీ కుటుంబాన్ని విడదీసి తప్పు చేశాను. మిమ్మల్ని అవమానించి తప్పు చేశాను. ప్రతి క్షణం మీరు నాశనం అవ్వాలని చూశాను. కానీ మీరలా చెయ్యలేదు. అన్నీ మర్చిపోయి నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేను. అక్క, నువ్వు కూడా నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. అరే, దానికి అలా బాధపడితే ఎలా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా, అదే మాకు సంతోషం. ఇకనైనా ఈ చేపల కంపు వాళ్ల ఇంటికి వస్తావా రావా? అయినా ఇంకా ఎక్కడ ఇల్లులే, అన్నీ కొట్టుకుపోయాయిగా. మీరేం బాధపడకండి. ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందరం అందులోనే ఉందాం, హాయిగా బ్రతుకుదాం. వాణి అలా చెప్పగానే కాంతమ్మ, రమ్య సంతోషిస్తారు. మరోవైపు శివ, రంగాలు చేతులు పట్టుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ హత్తుకుంటారు. కైలాసపురం అనే గ్రామంలో రోజమ్మ అనే ఆమె నివసిస్తుంది. ఆమె కొడుకు శ్రీకాంత్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటాడు. శ్రీకాంత్ చాలా అందమైనవాడు, మంచి టాలెంటెడ్ పర్సన్. అదే కోచింగ్ సెంటర్లో పక్క ఊళ్ళో ఉండే బాగా డబ్బున్న శ్రీనివాస్ కూతురు శ్రీజ శ్రీకాంత్ టాలెంట్ చూసి, అతడి అందాన్ని చూసి అతన్ని ఇష్టపడుతుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్గా మొదలైన వాళ్ల పరిచయం కాస్త లవ్గా మారుతుంది. శ్రీకాంత్, మన కోచింగ్ తొందరలో ముగుస్తుంది. ఇంకొద్ది రోజుల్లో మనం ఇంటికెళ్ళిపోతాం. నిన్ను వదిలి నేను క్షణం కూడా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు కూడా నచ్చింది. కానీ మన పెద్దలు ఒప్పుకుంటారో లేదో తెలీదు. అయినా మీ నాన్నగారు చాలా డబ్బున్న వాళ్ళు, పైగా మంచి పేరు, ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరిస్తారని నాకు నమ్మకం కుదరట్లేదు. మా నాన్నగారు చిన్నప్పటి నుండి నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు. నేనెప్పుడు ఏదడిగినా నాకు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అలాగే మన పెళ్లి విషయంలో అడ్డు చెప్పరు. నాకు నమ్మకం ఉంది. కానీ మీ తరపు నుండి నువ్వు చూసుకో. నా తరపు నుండి అంటే ఎవరూ లేరు. నా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు ఒక్కరే. మా అమ్మ కూడా నన్ను గారాబంగా చిన్నప్పటి నుండి పెంచింది. మా అమ్మ వల్ల ఎటువంటి సమస్య ఉండదు. మా అమ్మకి మంచిగా చూసుకునే కోడలుస్తే చాలు. అయితే మరెందుకు ఆలస్యం చేయాలి? మీ అమ్మగారికి ఫోన్ చేసి మన పెళ్లి విషయం చెప్పు శ్రీకాంత్. ఓకే శ్రీజ. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాన్న, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా? టైంకి భోజనం చేస్తున్నావా? ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసావు? అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశా. కానీ నువ్వు కాదనకూడదు. ముఖ్యమైన విషయమా? అదేంటో తొందరగా చెప్పు నాన్న. అమ్మా, మా కోచింగ్ సెంటర్లో నా స్నేహితురాలైన శ్రీజ నేను ఎప్పటి నుండో లవ్ చేసుకుంటున్నాం. శ్రీజ డబ్బున్న అమ్మాయి, చాలా మంచిది. నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. మేము తొందరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దానికి నువ్వు అంగీకరించాలి. మంచి అమ్మాయి, బుద్ధిమంతురాలు అయితే నేను మీ పెళ్లికి ఎటువంటి అడ్డు చెప్పను. కానీ శ్రీకాంత్, ఒక్క మాట గుర్తుపెట్టుకో. పెళ్లి చేసుకోబోయే ముందు వెనక ముందు ఆలోచించి చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం. మంచి అనే విషయంలో శ్రీజాని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరమ్మా. శ్రీజ నన్ను బాగా అర్థం చేసుకోగలదు. సరే నాన్న,
నీ ఇష్టం, నేను కాదనలేను. ఇలా కొద్ది రోజులు గడుస్తుంటాయి. శ్రీజ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పెళ్లి కొప్పుకున్నారు. రోజమ్మ, శ్రీజ వాళ్ళ అమ్మా నాన్నలు ఊళ్ళో ఉన్న పెద్దల సమక్షంలో శ్రీజ శ్రీకాంత్ల పెళ్లిని చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. రోజమ్మ పొద్దున్నే లేచి పనులన్నీ చేసి ఇల్లు శుభ్రంగా ఊడ్చి పూజ చేసి పడుకున్న శ్రీజ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి శ్రీజ, లేమ్మా, టైం 10 అవుతుంది. లేచి బ్రష్ చేసుకొని రెడీ అయి టిఫిన్ చేద్దువు గాని రామ్మా. లేస్తున్నాను అత్తయ్య. మా ఇంట్లో ఈ టైం వరకు పడుకోవడం అలవాటు, మీరేమనుకోకండి. నేనేమీ అనుకోను. నాకు కూతురైనా కోడలైనా నువ్వే కదా. శ్రీజ లేచి బ్రష్ చేసి స్నానానికి వాష్రూమ్కి వెళ్తుంది. ఏంటి, ఈ వాష్రూమ్లో బాత్ టబ్బే లేదు? ఏంటో ఈ ఇల్లు నాకు అస్సలు నచ్చలేదు. ఇంట్లో ఉన్న ఆ ముసల్ది నచ్చలేదు. శ్రీకాంత్ అందాన్ని, తన మెయింటెనెన్స్ చూసి లైఫ్ బాగుంటుంది అనుకున్నాను. కానీ కనీసం ఫెసిలిటీస్ కూడా లేవి ఇంట్లో. ఎలా ఉండాలో ఏంటో. ఎలాగైనా శ్రీకాంత్ని బాగా నా మైకంలో ముంచి నా వెంట మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఈ చిన్నింట్లో ఉండటం నా వల్ల కాదు. ఆ మాటలు విన్న రోజమ్మ తన మనసులో, ఏంటి ఈ పిల్ల ఇలా రూంలోకి వెళ్ళి గులుగుతుంది? నా కొడుకుని బాగా అర్థం చేసుకునే అమ్మాయి అని చెప్పాడు. కానీ నా కొడుకు టాలెంట్ని, అందాన్ని ప్రేమించినట్టుంది. ఎప్పటికైనా నా కొడుకుని ఇక్కడ ఉంచేలా లేదు. పెద్దింటి అమ్మాయి కాబట్టి కొంచెం పొగరున్నట్టుంది అని తన మనసులో అనుకుని శ్రీకాంత్ని పిలిచి టిఫిన్ తెమ్మని చెప్తుంది. శ్రీకాంత్ టిఫిన్ తెచ్చిస్తాడు. శ్రీజ, రెడీ అయ్యావా? టిఫిన్ చేద్దువురా. వస్తున్నాను శ్రీకాంత్ అంటూ వచ్చి, ఏంటిలా శ్రీకాంత్, కింద కూర్చొని తింటున్నావేంటి? డైనింగ్ టేబుల్ లేదా? అయినా నీకు తెలుసుగా నాకు కింద కూర్చొని తినే అలవాటు లేదని. నీకు అలవాటు లేదనే విషయం నాకు తెలుసు. కానీ ఇక నుండి కింద కూర్చొని తినే అలవాటు నేర్చుకో శ్రీజ. ఎంత వయసు వచ్చింది, మా అమ్మగారే కింద కూర్చొని తింటున్నారు. నువ్వు వయసులోనే ఉన్నావు కదా, కింద కూర్చొని తింటే తప్పేముంది? మీ అమ్మగారితో పోలుస్తున్నావేంటి అని కోపంతో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన రోజమ్మ టిఫిన్ పట్టుకెళ్ళి, అమ్మా శ్రీజ, వాడి మాటలేం పట్టించుకోకు, వాడేదో సరదాగా అంటాడు అని తన చేతితో టిఫిన్ తినిపించబోతుంది. వెంటనే శ్రీజ చేయి తోసేసి, ఛీ, ఏంటి నీ డర్టీ హ్యాండ్స్తో పెట్టిన టిఫిన్ నేను తినాలా? అయినా నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? కూర్చొని తినడానికి కుర్చీలే లేవి ఇంట్లో అని పొగరుగా మాట్లాడింది. పాపం రోజమ్మ కంటతడి పెట్టుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అది చూసిన శ్రీకాంత్ శ్రీజ దగ్గరికి వెళ్ళి, ఈ మాయమాటలు విని నేను పెళ్లి చేసుకున్నాను. ఇంత చిన్న విషయానికి ఎంత పొగరు చూపిస్తున్నావు? ఏంటి, మా అమ్మ చేతులు మురికిగా ఉన్నాయా? ఏదో ఒక రోజు మా అమ్మ చేతితో తినే గతే నీకు పడుతుందిలే. ఏంటి శ్రీకాంత్, ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? పెళ్ళైంది, కనీసం ఒక్కసారైనా బయటికి తీసుకెళ్లావా? ఒక సినిమాకైనా తీసుకెళ్లావా? హనీమూన్ ఇలాంటివేం ప్లాన్ చేయకుండా మీ అమ్మ కొంగు చుట్టూ తిరిగే నీలాంటోడికి పెళ్ళాం తిన్నదా, పడుకుందా, ఎలా ఉంది, ఇవేం అవసరం లేదు. కనీసం పట్టించుకోవటం లేదు. నువ్వే మరి రోజు నన్ను ఎత్తుకొని తిప్పుతున్నావు. మా అమ్మ అప్పుడే చెప్పింది, పెళ్లి చేసుకోబోయే ముందు వెనక ముందు ఆలోచించరా అని. నాకు బుద్ధొచ్చేలా చేసావు కదే. అయినా మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఒళ్ళంతా పొగరే. అలా ఇద్దరూ కలిసి గొడవ పడతారు. 2 రోజులు గడిచాక ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది ఆడవాళ్లు రోజమ్మ కోడల్ని శ్రీజాని చూడ్డానికొచ్చి, రోజమ్మా, ఎక్కడున్నావు? నీ కోడలెక్కడుంది? నీ కోడల్ని చూడ్డానికి వచ్చాం, డోర్ తీయండి. రోజమ్మ డోర్ తీసుకుని బయటకొచ్చింది. ఏంటమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? రండి రండి, ఇంట్లోకి రండి అని పిలిచి, టీ కాఫీలేమైనా తాగుతారా? మాకేం అక్కర్లేదు, నీ ముద్దుల కోడల్ని చూడ్డానికి వచ్చాం, తొందరగా చూపించు. బెడ్రూమ్లో పడుకుంది. అమ్మాయి శ్రీజా, ఒకసారి రా, నిన్ను చూడ్డానికి ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చారు. ఏంటి అంత గట్టిగా అరుస్తున్నారు? వస్తున్నాను కదా అంటూ శ్రీజ బెడ్రూమ్ నుండి బయటకొస్తుంది. అక్కడున్న వాళ్ళు శ్రీజని చూసి, నీ కోడలు చూడముచ్చటగా ఉంది. నీ కొడుకు లవ్ చేసి చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రోజమ్మ నవ్వుతూ వెళ్ళి కాఫీ చేసి, అమ్మాయి శ్రీజ, ఈ కాఫీ తీసుకెళ్ళి అక్కడున్న వాళ్ళకివ్వు.
ఏంటి, నా సంగతి తెలిసి కూడా నాకు ఆర్డర్ వేస్తున్నారు? చిచి, వాళ్ళకి నేను కాఫీ ఇవ్వాలా? వాళ్ళ బట్టలు, వాళ్ళ అవతారం ఎలా ఉన్నారో. మా ఇంట్లో పనివాళ్ళు బెటర్ అని పొగరుగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్నవాళ్ళు, పాపం రోజమ్మ ఈ ఊళ్ళో చాలా మంచావిడ, కానీ ఆవిడికి దొరికిన కోడలు మాత్రం కొంచెం పొగరుబోతులా ఉంది. ఎంతైనా డబ్బున్న వాళ్ళు కదా అని మాట్లాడుకుంటారు. ఇదిగోండమ్మా, కాఫీ తాగండి అని రోజమ్మ వాళ్ళకి కాఫీ ఇస్తుంది. కాఫీ ఏం అవసరం లేదు, నీ కోడలు మాట్లాడిన మాటలన్నీ విన్నాం. నన్ను క్షమించండి, మా కోడలేదో తెలియక అలాంటి మాటలు మాట్లాడింది. మీరు మనసులో ఏం పెట్టుకోకండి. మా మనసులో నీ మీద ఎటువంటి తప్పుడు ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ మాకు అర్థమైంది ఏంటంటే, నీ కోడలికి కొంచెం పొగరులా ఉంది. డబ్బున్న వాళ్ళకి మనలాంటోళ్ళు చాలా చులకనగా కనిపిస్తాం. కాబట్టి ఆ అమ్మాయి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం రోజమ్మ కంటతడి పెట్టుకుని శ్రీజాలో మార్పు వచ్చేలా చెయ్యమని భగవంతుని వేడుకుంది. అక్కడ జరిగిన సంభాషణంతా శ్రీకాంత్ పెరట్లో నుండి గమనిస్తున్నాడు. కోపంతో ఇంటి లోపలికి వెళ్తాడు. శ్రీజ చెప్పులు వేసుకుని ఇంట్లో నడుస్తూ కనిపిస్తుంది. ఇంట్లో చెప్పులు లేకుండా నడవలేవా? అసలు చెప్పులు వేసుకుని ఇంట్లో నడుస్తున్నావు? నువ్వు చదువుకున్న దానివేనా? నీకు బుద్ధుందా? ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. నీ అమ్మా నాన్నలు ఇలాంటి సంస్కారమేనా నీకు నేర్పించారు? ఇంట్లో కాకపోతే నీటిలో చెప్పులు వేసుకుని నడుస్తా, నీకేంటి ప్రాబ్లం? అయినా మా అమ్మ నాన్నల గురించి బ్యాడ్గా అనడానికి నీకు హక్కు లేదు. వాళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే బాగోదు శ్రీకాంత్. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి బాధపడుతూ, అమ్మా, నన్ను క్షమించు. తొందరపడి నిర్ణయం తీసుకుని ఇలాంటి పొగరుబోతు దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలిగా తీసుకొచ్చాను. నా వల్ల నువ్వు ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు పడుతున్నావు. అందరి ముందు కూడా చులకనైపోయావు అని బాధపడ్డాడు. నాన్న శ్రీకాంత్, మన కర్మ ఎలా రాసిపెట్టుంటే అలా తప్పదు. శ్రీజ బాగా డబ్బున్నింట్లో పుట్టి పెరిగింది కాబట్టి ఇలాంటి మర్యాదలు తనకి తెలీదు. తనే కొద్ది రోజులు పోతే మారుతుందిలే అని ధైర్యం చెప్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ శ్రీజాలో మాత్రం మార్పు కనిపించదు. ఇంకా పొగరెక్కువైపోతుంది. శ్రీకాంత్ శ్రీజ పొగరు ఎలాగైనా తగ్గించి తనకి జ్ఞానోదయం కలిగేలా చెయ్యాలి అనుకుంటాడు. ఒకరోజు అనుకోకుండా శ్రీజ కాలు జారి పడిపోతుంది. అమ్మా నొప్పి, అమ్మో నా చెయ్యి, నా కాలు అని ఏడుస్తుంది. అప్పుడు వెంటనే రోజమ్మ, శ్రీకాంత్ పరిగెత్తుకొచ్చి శ్రీజాని లేపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. చెయ్యి విరిగిపోతుంది. చెయ్యికి కట్టువేసి ఇంటికి పంపిస్తారు. శ్రీజాని చూసి శ్రీకాంత్, రోజమ్మ చాలా బాధపడతారు. శ్రీజ ఏ పని చేసుకోలేకపోతుంది. టిఫిన్ కూడా రోజమ్మ తినిపిస్తుంది. టిఫిన్ తినిపించేటప్పుడు శ్రీజ కంట్లో నుండి నీళ్లు కారతాయి. అమ్మా శ్రీజ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వేం భయపడకు, నేనున్నాగా. అన్ని పనులు నేనే చేసి పెడతా. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, నన్ను క్షమించండి. నాకు బుద్ధొచ్చింది. ఇలాంటి మంచి మనసున్న మీలాంటి వాళ్ళని ఎంతో అవమానించాను. ఊరి వాళ్ల దగ్గర కూడా మిమ్మల్ని చులకన చేశాను. నేను డబ్బున్న ఇంట్లో పుట్టానని పొగరు చూపించాను. కానీ ఆ పొగరు పోయేలా నాకిప్పుడు భగవంతుడు ఈ శిక్ష వేశాడు. నాకిప్పుడు అర్థమైంది. గౌరవం, ప్రేమ, మర్యాద, ఆప్యాయతల ముందు డబ్బెంతున్నా కూడా సరిపోదు. ఈ రోజుల్లో డబ్బుకు విలువ లేదు అని ఏడుస్తుంది చాలా థ్యాంక్స్ శ్రీజ, ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావు అన్నాడు శ్రీకాంత్. అప్పటి నుండి శ్రీజ, శ్రీకాంత్, రోజమ్మ ముగ్గురు కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.